హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. నేను చికెన్ బిర్యానీ చేసుకోవడం చూపిస్తున్నానండి ఇవాళ. కొంతమంది చికెన్ బిర్యానీ దమ్ పెట్టుకుంటారు, అలా కాకుండా ఎసురు వేసి వేసుకోవడం చూపిస్తాను. ముందుగా ఒక బాండీలో నీళ్ళు తీసుకొని చెక్క, లవంగ, యాలకుడ్డలు ఈ 3 వేసి వాటర్ని బాగా హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ బాగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను, కొంచెం పెద్ద గ్లాసే. 1 గ్లాసు బియ్యంకి 2 స్పూన్ల ఆయిల్ లాగా 2 గ్లాసులకి 4 వేసుకున్నానండి. వేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసాను. బియ్యం కూడా ముందే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి. మేము ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇది ఎలా తయారు చేసుకుంటారో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆయిల్ వేడి అయిన తర్వాత టమోటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అవి బాగా మగ్గిన తర్వాత టమోటా వేయాలి. కొంతమంది టమోటా ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అల్లం పేస్ట్ వచ్చేసి నేను 2 టైప్స్ కొట్టానండి. అల్లము, వెల్లుల్లి వేసి ఒకటి, కొత్తిమీర వేసి ఒకటి. విడివిడిగా ఎందుకు, కలిపి కొట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు, కానీ టేస్ట్ వేరే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. పసుపు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బిర్యానీ మసాలా వచ్చేసి 1 గ్లాసు బియ్యంకి 1 స్పూను పౌడర్ లాగా 2 గ్లాసుల బియ్యంకి 2 స్పూన్లు వేసుకున్నానండి. కారం వచ్చేసి తగినంత వేసాను. ఈ మసాలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ వేయాలండి. చికెన్ వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే చికెన్ తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఆయిల్ ఇట్లా పైనంతా ఆయిల్ కనిపిస్తుంది బాగా. అలా కనిపించినప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు, ఇంకొక స్పూన్ అయినా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మన ఇష్టం, మన టేస్ట్ కోసము. తర్వాత బియ్యం వేసి ఎసురు వేయాలండి. కొంతమంది బియ్యం వేసి దమ్ పెట్టి మగ్గిచ్చేస్తారు, అలా కాకుండా మేము ఇలా ఎసురు వేసి చేస్తాము. బాగుంటుంది, మంచిగా వస్తుంది కూడా. అయితే 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ పోయాలి, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానింటాయి కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు ఎసురు అవసరం లేదు. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసి మగ్గించుకుంటే సరిపోతుంది. బిర్యానీ రెడీ అండి. చూసారా, మా అబ్బాయికి నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చూడండి ఎలా తింటున్నాడో. మీరు కూడా ఈ రకంగా బిర్యానీ చేయడం ట్రై చేయండి, దమ్ కాకుండా ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.